This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము మార్చ్ 27కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. మరియు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు రెగ్యులర్గా ఇస్తున్నాను. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మినిమమ్ 25 నుంచి మాక్సిమం 30, 35 వరకు కూడా క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది డైరెక్ట్ క్వెషన్స్ అయినా అడగొచ్చు. లేకపోతే కరెంట్ అఫైర్స్‌ని సబ్జెక్ట్‌కి లింకప్ చేసి కూడా క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు ఒక న్యూస్ పేపర్‌ని ఫాలో అవ్వాలి. లైక్ ఈనాడు, సాక్షి, హిందూలో ఇంగ్లీష్ మీడియంలో అయితే హిందూ న్యూస్ పేపర్‌ని ఫాలో అవుతూ ఉండండి. న్యూస్ పేపర్‌ని మనము చదువుకునేటప్పుడు మన యొక్క సిలబస్ ఏ విధంగా ఉందో ఆ సిలబస్ ప్రకారము మనకు అవసరమైన కరెంట్ అఫైర్స్‌ని సెలెక్ట్ చేసుకొని చదువుతూ ఉండాలి. లైక్ ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఇటువంటి కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్‌కి లింకప్ చేసుకొని మనము కరెంట్ అఫైర్స్‌ని చదవడమే కాకుండా రెగ్యులర్‌గా నోట్స్‌ని కూడా రాసుకుంటూ ఉండాలి. దీని ద్వారా మీకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడాలి అన్న ఒక మంచి ఉద్దేశ్యంతోటి మనకు రెగ్యులర్‌గా ఇంగ్లీష్ మీడియంలోను మరియు తెలుగు మీడియంలో యూట్యూబ్ ఛానెల్‌లో కరెంట్ అఫైర్స్‌ని రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం వారికి ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీ ఛానెల్‌లో మీకు కరెంట్ అఫైర్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవ్రీ మంత్ ఒక కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన మ్యాగజైన్ కూడా మీకు విడుదలవుతుంది. ఈ మ్యాగజైన్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. ఈ మ్యాగజైన్‌లో మనకు అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించిన అంశాలను విశ్లేషణాత్మకంగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఆయా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఈ మ్యాగజైన్‌ని రూపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో అదేవిధంగా మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మనకు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఈరోజు ఫస్ట్ క్వెషన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్ వాస్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ యూనియన్ స్టేట్ రిలేషన్స్ ఇన్ 1983? కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సర్కారియా కమిషన్, దత్ కమిషన్, సెతల్వాడ్ కమిషన్, రాజమన్నార్ కమిషన్. ఇక సెకండ్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ద చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్? ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కలెక్టింగ్ ద ఇంటెలిజెన్స్ అబౌట్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ హిస్ ఆర్గనైజేషన్, ఇన్వెస్టిగేటింగ్ వెరిఫైబుల్ అలిగేషన్స్ రిపోర్టెడ్ టు హిమ్, ప్రాసెసింగ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఫర్ ఫర్దర్ కన్సిడరేషన్ ఆఫ్ ద డిసిప్లినరీ అథారిటీ కన్సర్న్డ్. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్‌ని గుర్తించండి. ఇక థర్డ్ క్వెషన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఆర్ కన్ఫర్డ్ విత్ క్లాస్ క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్? తమిళ్, సాంస్క్రిట్, కన్నడ, మలయాళం. ఇందులో ఈ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉన్న వాటిని గుర్తించండి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో క్వెషన్స్. ఇక ఫస్ట్ టాపిక్ గనక మనం ఇక్కడ తీసుకుంటే పోల్ బాండ్ సేల్ కెన్ గో ఎహెడ్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నాం. ఎలక్షన్స్ బాండ్స్‌కి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ అనేది కొనసాగుతుంది. ఆ విచారణకి సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒక ఫైనల్ డెసిషన్‌గా మనం చెప్పుకోవచ్చును. ఈ ఎలక్షన్ బాండ్స్‌కి సంబంధించి ప్రస్తుతం మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాల్లో. అదేవిధంగా తమిళనాడులో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్‌కి సంబంధించి ఉన్నాయి కాబట్టి, ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ని వేయడం అనేది జరిగింది. సో, ఈ పిటిషన్‌ని ప్రస్తుతం సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ బాండ్‌లను ఆపడం వలన ఎటువంటి ప్రయోజనం అనేది లేదని ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఈ బాండ్‌లతో ఈ రాజకీయ పార్టీలకు అక్రమంగా పెద్ద మొత్తున నిధులు వచ్చే ప్రమాదం ఉందనే పిటిషనర్లు తమ యొక్క వాదనలు వినిపించినప్పటికీ సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ని కంప్లీట్‌గా కొట్టివేయడం అనేది జరిగింది.
ఎందుకంటే ప్రస్తుతం ఆల్రెడీ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎలక్టోరల్ బాండ్‌లను గనక విక్రయిస్తే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డొల్ల కంపెనీల ద్వారా అక్రమంగా నిధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని కూడా అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన యొక్క ఆందోళన వ్యక్తం చేయడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ బాండ్‌లను నిలిపివేయాల్సిన ఆవశ్యకత అనేది ఏమాత్రము లేదని సుప్రీంకోర్టు తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించి అన్ని నిబంధనలకు లోబడి ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుందని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ బాండ్స్‌కి సంబంధించి మనము ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ చదువుకోవాలి. ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించి మనము పాలిటీలో దీన్ని చదువుకుంటాము. సో, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే ఇండియా, బంగ్లాదేశ్ మస్ట్ ఫైట్ టెర్రర్ టుగెదర్ అనే ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఇక్కడ భారత సైన్యం పోషించిన పాత్రను కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌కి 50వ స్వాతంత్ర దినోత్సవం అనేది జరుగుతుంది. ఈ 50వ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ వెళ్ళడం అనేది జరిగింది. అయితే అక్కడ 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ఏదైతే ఉందో అందులో బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంతో పాటు భారత సైన్యం కూడా తన యొక్క ధైర్య సాహసాల్ని ప్రదర్శించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో దాని యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రసంగించడం అనేది జరిగింది. సో, ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్‌లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ముఖ్యంగా ఇందులో భాగంగానే ప్రస్తుతం టెర్రరిజం ఏదైతే ఉందో ఉగ్రవాదంపై భారత్ మరియు బంగ్లాదేశ్‌లు కలిసి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ కోరడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ ఈ పేరు గుర్తుంచుకోండి. ఇది మనకు ఎగ్జామినేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ జాతిపిత ఇతను 1971వ సంవత్సరంలో ఇక్కడ ఈ బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో చాలా కీలకమైన పాత్రను పోషించడం అనేది జరిగింది. తన పేరు షేక్ ముజిబుర్ రహమాన్. ప్రస్తుతం అతని యొక్క శత జయంతి ఉత్సవాలనేవి బంగ్లాదేశ్‌లో జరుగుతున్నాయి. ఈ శత జయంతి ఉత్సవాలకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవ్వనున్నారు. ఇటీవలే ఈ ముజిబుర్ రహమాన్‌కు భారత ప్రభుత్వము గాంధీ శాంతి పురస్కారాన్ని కూడా ప్రకటించడం అనేది జరిగింది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. గాంధీ శాంతి పురస్కారాన్ని కూడా ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది బంగ్లాదేశ్ జాతిపితకు. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా భారత్ మరియు అమెరికాల మధ్య ఉన్న సంబంధాలలో ఈ ఆర్టికల్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, భవిష్యత్తులో భారత్ మరియు అమెరికాల మధ్య ఈ బయలేటరల్ ట్రేడ్ ఇష్యూస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మనకు చెప్తుంది. ముఖ్యంగా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న ఈ వాణిజ్యపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన ఇష్యూస్‌ని త్వరలోనే టేకప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఒక సమగ్రవంతమైన ప్రణాళికను కూడా రూపొందించే అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారా ఇరు దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇది మరింతగా ఎక్స్‌పాండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక సిఫారసుని ఇక్కడ చేయడం జరిగింది. బొగ్గుకు బదులుగా పంటల వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఒక సిఫారసు ఇక్కడ తీసుకురావడం జరిగింది. థర్మల్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ బొగ్గుకు బదులుగా ఆల్టర్‌నేటివ్‌గా వ్యవసాయ పంటలకు సంబంధించిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం వల్ల అనేక రకమైన ప్రయోజనాలు చేకూరే అవకాశం అనేది ఉంటుందని పార్లమెంటరీ స్థాయి సంఘం ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తెలపడం అనేది జరిగింది. దీని ద్వారా సహజ వనరుల సంరక్షణతో పాటు
ఈ పంటల వ్యర్థాల వలన వాయు కాలుష్యం అనేది క్రమంగా పెరుగుతుంది. ఈ వాయు కాలుష్యం యొక్క సమస్యను కూడా అధిగమించడానికి వీలవుతుంది. ఈ వ్యర్థాలను ఇక్కడ థర్మల్ కేంద్రాలలో ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యం కూడా కొంత మేరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్య ఈ పంటలకు సంబంధించిన వ్యర్థాలను ఉపయోగించడం వలన గ్రామీణ ప్రజల యొక్క ఆదాయంలో పెంపు, అదేవిధంగా వారికి ఉపాధిని కల్పించినట్లు అవకాశం అనేది కూడా కలుగుతుంది. సో, ప్రస్తుతం 1000 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి ప్రతి సంవత్సరము 50,00,000 టన్నుల బొగ్గు అనేది అవసరమవుతుంది. అయితే ప్రస్తుతం మన దేశంలో 2,00,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల కేంద్రాలకు ప్రతి సంవత్సరము 100,00,00,000 టన్నుల బొగ్గు అనేది ఖర్చవుతుంది. ఇందులో 10% మేర ఈ వ్యవసాయ వ్యర్థాల పెల్లెట్స్‌ను ఉపయోగించినా కానీ 10,00,00,000 మేరకు ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అవుతుందనే ఉన్న ఉద్దేశ్యంతోటే పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ సిఫారసును చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ విధంగా చేయడం వలన ఈ విద్యుత్ ఏదైతే ఉందో, ఈ విద్యుత్‌కి సంబంధించి కూడా ఖర్చు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. 2017వ సంవత్సరంలో ఇక్కడ దాద్రి విద్యుత్ కేంద్రంలో దాదాపుగా వరిగడ్డి, చెరకు పిప్పి, ఆవగడ్డి వంటి వ్యర్థాలేవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఈ విద్యుత్ ఉత్పత్తిలో ప్రయోగాత్మకంగా ఉపయోగించడం అనేది జరిగింది. ప్రస్తుతం 10% శాతానికి పెంచుకుంటూ ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈ పంట వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. సో, దీనిని దేశవ్యాప్తంగా ఉపయోగిస్తే మరింతగా వాయు కాలుష్యం తగ్గడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ఖర్చు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ భారత్‌కు 233 బిలియన్ యేన్‌లు అనే ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఢిల్లీ మెట్రోకి సంబంధించి ప్రస్తుతం 4వ దశకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కీలకమైన మౌలిక సదుపాయాల కోసము 233 బిలియన్ యేన్‌ల మంజూరును జపాన్ మంజూరు చేయడం అనేది జరిగింది. సో, ఈ ప్రాజెక్ట్‌ని అండమాన్, నికోబార్ దీవుల్లో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ జపాన్ మరియు భారతదేశాల మధ్య సంబంధాలను కూడా మనం ఒకసారి చూసుకోవాలి బ్యాక్‌గ్రౌండ్. సో, మొత్తం ఈ $233 బిలియన్ ఢిల్లీ మెట్రోకి 4వ దశకి సంబంధించిన పనులతో పాటు అండమాన్, నికోబార్ దీవుల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల్లో కూడా దీనిని ఆర్థిక సహాయాన్ని ఉపయోగించనున్నారు. ఇక నెక్స్ట్ దేశంలో ఏకైక క్షయరహిత జిల్లాగా బడ్గాం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్ ఇది. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న బడ్గాం ప్రస్తుతం దేశంలోనే ఏకైక క్షయరహిత జిల్లాగా పేరుగాంచడం అనేది జరిగింది. ఈ పేరు గుర్తుంచుకోండి బడ్గాం. సో, దేశవ్యాప్తంగా మొత్తం 65 జిల్లాలు టీబీ రహిత ప్రాంతాల ధృవీకరణ కోసము అప్లై చేసుకుంటే, వాటిలో బడ్గాం జిల్లా మాత్రమే ఎంపికవ్వడం అనేది జరిగింది. ఇది ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్‌లో ఉంటుంది ఈ జిల్లా. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందిన నీలం సాహ్ని కొత్త ఎన్నికల కమిషనర్‌గా ఎంపిక అవ్వడం అనేది ఫైనల్ కానుంది. ఇది ఇంకా ఫైనల్ డెసిషన్ కాదు. సో, ఆల్‌మోస్ట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఎన్నికల కమిషనర్‌గా ఎవరొస్తున్నారంటే నీలం సాహ్ని వస్తున్నారు. దీనికి సంబంధించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ కూడా ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. సో, నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరంటే నీలం సాహ్ని. అయితే ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఒక మహిళను నియమించడం అనేది ఇదే మొట్టమొదటిసారి. ఇది గుర్తుంచుకోండి. ఇది అండర్‌లైన్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్
జల విద్యుత్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా ఉందనేది ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1700 మెగావాట్ల జల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఎంత ఉత్పత్తి అవుతుంది ఇక్కడ ఒకసారి అండర్‌లైన్ చేసుకోండి. 1700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే 2030వ సంవత్సరం నాటికి దీనిని 7700 మెగావాట్లకి పెంచనున్నారు. ఇది కూడా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వచ్చే 10 సంవత్సరాల్లో జల విద్యుత్ ఉత్పత్తిని 7700 మెగావాట్లకు పెంచాలని ఒక నిర్ణయాన్ని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రణాళికలను రూపొందిస్తుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల విద్యుత్ వనరులున్న ప్రాంతాలను మొదటిసారిగా గుర్తించి అక్కడ మినీ హైడల్స్ పంప్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లకి సంబంధించి కూడా కంప్లీట్‌గా డీటెయిల్డ్ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్‌ని కూడా రూపొందిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. 2030 నాటికి అత్యంత తక్కువ ధరకి జల విద్యుత్తును లభించే అవకాశం అనేది ఉంటుంది. ఇక సోలార్ విద్యుత్‌కి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌లను నెలకొల్పుతున్నారు. అదేవిధంగా మరొక 10,000 మెగావాట్లకు సౌర మరియు పవన విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రణాళికలను రూపొందించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ జల విద్యుత్‌కి సంబంధించి 2030 సంవత్సరానికి ఎంత లక్ష్యాన్ని నిర్దేశించుకుందనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 29 ప్రాంతాలను పంప్డ్ స్టోరేజ్ మినీ హైడల్ ప్లాంట్‌ల నిర్మాణానికి అనువైనవిగా గుర్తించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ కోటా పరిమితిపై సుప్రీం కోర్టుకు అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రిజర్వేషన్స్‌కి సంబంధించిన అంశము. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీం కోర్టుకి వెళ్ళాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రాలకు సంబంధించి ఈ రిజర్వేషన్‌లపై ఒక పరిమితిని విధించడం అనేది జరిగింది. ఏ రాష్ట్రంలో అయినా కానీ 50% మించి రిజర్వేషన్‌లు ఇవ్వకూడదని గతంలో కండిషన్ అనేది ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రిజర్వేషన్‌ల పరిమితికి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో, ఆ నిర్ణయ అధికారము రాష్ట్రాలకే వదిలివేయాలని రాష్ట్ర ప్రభుత్వము సుప్రీం కోర్టుకు భవిష్యత్తులో వెళ్ళనుంది దీనికి సంబంధించి. అదేవిధంగా 1992లో రిజర్వేషన్స్‌కి సంబంధించి ముఖ్యమైన కేసొచ్చేసి ఇందిరా సహాని కేస్. ఇందిరా సహాని కేస్‌కి సంబంధించి కూడా ఒక ఈ కేస్‌ని మళ్ళొకసారి రివ్యూ చేయాలని కూడా సుప్రీం కోర్టును కోరనుంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాలలో ఈ వెనుకబడిన వర్గాలు కానీ, లేకపోతే గిరిజన ప్రాంతానికి చెందిన జనాభా కానీ 50% మించి అనేది ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ విధంగా పరిమితిని విధించడం సహేతుకం కాదని, ఈ పరిమితిని రాష్ట్రాలకు అధికారం ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టుని ఇక్కడ కోరనుంది. అదేవిధంగా మనకు 102వ రాజ్యాంగ సవరణ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 34 సబ్ క్లాస్ 2 ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని పాలిటీలో చదువుకోండి ఇది. ఇక నెక్స్ట్ సంగారెడ్డిలో గిరిజన న్యాయ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసము ఒక న్యాయ కళాశాలను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ కళాశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ప్లేస్ మనకు ఇంపార్టెంట్. ఎక్కడ ఏర్పాటు చేశారంటే సంగారెడ్డిలో. దేశంలోనే గిరిజనుల కోసము న్యాయ కళాశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఈ ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కేంద్ర ప్రభుత్వము మోటార్ వాహనాలకి సంబంధించి స్క్రాపింగ్ పాలిసీని తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా కాలుష్యాన్ని తగ్గించాలన్న ఒక ఉద్దేశంతోటే ఈ స్క్రాపింగ్ పాలిసీని ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్‌గా ఒక ఆర్టికల్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ స్క్రాపింగ్ పాలిసీని అమలు చేయడం వలన కాలుష్యం అనేది ఎంతవరకు తగ్గుతుంది? అదేవిధంగా భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎటువంటి అమలు కార్యక్రమం ఏ విధంగా ఉండాలి?
అన్న కోణంలో ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇది కంప్లీట్‌గా నోట్ డౌన్ చేసుకోండి. ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ విధానాల్లో భాగంగా ఇటీవల తీసుకువచ్చిన స్క్రాపింగ్ పాలిసీ అనేది పర్యావరణాన్ని కాపాడడంలో ఏ విధంగా ఉపయోగపడుతుందన్న కోణంలో మనం ఇక్కడ ఈ ఆర్టికల్‌ని చదువుకోవాలి. ఇక నెక్స్ట్ మౌలిక వసతులకి సంబంధించి అభివృద్ధి, భద్రత అనే ఒక అంశాన్ని మనకిక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో వివిధ అంతర్జాతీయ సంబంధాలకి సంబంధించి భారత్ మరియు వివిధ దేశాల మధ్య ఉన్న మౌలిక వసతుల విస్తృతి అనేది ఏ విధంగా ఉంది అన్న కోణంలో ఈ క్వెషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మయన్మార్, లావోస్, కంబోడియా ఈ దేశాల మీదుగా సింగపూర్ వరకు చైనా ఒక రవాణా మౌలిక వసతుల ప్రాజెక్టుని చేపట్టింది. దీనికి సంబంధించి భారత్‌పై ఏ విధంగా ప్రభావం ఉంటుంది? అదేవిధంగా భారత్‌కి సంబంధించి ముత్యాల వరం రేవుల ప్రాజెక్ట్ ద్వారా చైనా ఎటువంటి వ్యూహాన్ని పన్నుతుంది? ఇటువంటి అంశాలన్నీ ఇక్కడ మనకు ఈ ఆర్టికల్‌లో ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో భాగంగా చాలా చాలా ఉపయోగపడుతుంది మెయిన్స్ ఓరియంటేషన్‌లో. ఇక నెక్స్ట్ నదుల అనుసంధానానికి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో నదుల అనుసంధానం అనేది ఎంతవరకు వచ్చింది అన్న కోణంలో ఈ ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నదుల అనుసంధానం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్‌లో పడింది. అయితే దీని యొక్క అమలుకి సంబంధించి ఎటువంటి సమస్యలనేవి ఉత్పత్తి అవుతున్నాయి? ఈ నదుల అనుసంధానం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న కోణంలో ఈ ఆర్టికల్‌ని మనం చదువుకోవాలి. ఇది కూడా మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ మొత్తం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా నేను రెగ్యులర్‌గా ప్రొవైడ్ చేస్తున్న ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకు యూపీఎస్‌సికి గానీ, లేకపోతే ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి గ్రూప్ 1 మెయిన్స్‌కి కానీ చాలా చాలా ఉపయోగపడతాయి. ఇక నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్ చూద్దాం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మెంబర్స్ ఇన్ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్‌కి సంబంధించి మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏ కరెక్ట్ సమాధానం. మొత్తం 25 మంది సభ్యులు ఇందులో ఉంటారు. ఇక నెక్స్ట్ జేవీపీ కమిటీ విచ్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1948-49 వాస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ ఇది జేవీపీ కమిటీకి సంబంధించి ఇది బి ఇక్కడ కరెక్ట్ సమాధానము. ఇది రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి ఏర్పాటు చేయబడిన కమిటీ జేవీపీ కమిటీ. అయితే ఈ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ధార్ కమిటీ ఒక రిపోర్ట్‌ని ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్‌ని స్టడీ చేయడానికి ఈ జేవీపీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్య ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇక నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ అండర్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ జోనల్ కౌన్సిల్. జోనల్ కౌన్సిల్‌కి సంబంధించి ఇక్కడ ఏ యాక్ట్‌ని తీసుకురావడం అనేది జరిగింది. జోనల్ కౌన్సిల్స్‌కి సంబంధించి మనకు పార్ట్ 3లో ఉంటుంది. అందులో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఈ జోనల్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్ మరియు నేను ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్‌సికి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. అదేవిధంగా సీశాట్‌కి సెపరేట్‌గా కోచింగ్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 2021 టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్‌కి యూపీఎస్‌సి స్టాండర్డ్స్‌కి అనుగుణంగానే ఈ టెస్ట్ సిరీస్‌ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా మనకు ఆప్షనల్స్‌కి సంబంధించి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని ఆప్షనల్స్‌గా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏపీపీఎస్‌సి మరియు టీఎస్‌పీఎస్‌సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది మనకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఇది ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో మనకు కోచింగ్‌ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో టెస్ట్ సిరీస్‌తో పాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది బోత్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్ అనేది ఉంటుంది.
ఈ కోర్సెస్‌కి సంబంధించి మీరు 8448449709 అనే నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. మరియు ఆన్‌లైన్ కోర్సెస్‌కి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్‌లో మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ యాప్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు మనకు ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.